ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో 1,10,116 రూపాయల విరాళం. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వైరా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ ముట్టడి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంసీఎల్ పీడీ లైట్ కంపెనీ వారి ఆధ్వర్యంలో 11th ఇయర్ ప్లంబర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, మేనేజర్ శతాబ్ది రాయ్, మేనేజర్ ధీరజ్ నంద సహకారంతో బాలాపూర్ ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె నరేందర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి ప్లంబర్స్ అందరికీ ఘనంగా శాలువాతో సత్కరించి ఎంసీఎల్ పీడీ లిడ్ కంపెనీ వారు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఒక ల్యాండ్ ఫోన్ ఉంటుండే, ఒక వాడ మొత్తానికి ఒక ల్యాండ్ ఫోన్ ఉంటుండే. సపోజ్ నరేంద్ర వాళ్ళు ఇంట్లో అనుకో, మన చుట్టుపక్కల ఒక్కరి ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉండకపోతుండే. నరేంద్ర ఫోన్ చేసి పలానా వాళ్ళు చేసిరు, మీరు 10 నిమిషాల తర్వాత చేయండి అని పిలుస్తా అంటుండే. ఇదే కదా పరిస్థితి. ఇప్పుడు మన ఇంట్లో 5 మంది ఉంటే 8 మొబైల్స్ ఉంటాయి, 5 ఉంటాయి, ఇంకో 3 ప్లస్ ఉంటాయి. అవునా? మీకు కూడా 2 ఉంటాయి. అంటే మనము ఎందుకంటే మనము జనరేషన్ చేంజ్ అవుతుంది, అప్గ్రేడ్ కావాలి, మనం కూడా అప్గ్రేడ్ అవుతున్నాం. కంపెనీ కూడా ఫస్ట్ ఏం చేసింది, మీరు అందరూ వైట్ సిమెంట్ వాడేది, మనం ఎంసీల్ తీసుకొచ్చినాం, తర్వాత అక్రిలిక్ సీలేట్ తీసుకొచ్చాం. అంటే అప్గ్రేడ్ అయితేనే ఉండాలి. ఓకే, ఒకప్పుడు మనము బ్యాంకు నెలకు ఎంతమంది వెళ్తుండే? ఒకప్పుడు బ్యాంకు సేవింగ్ అకౌంట్ నెలకు ఒక్కసారి పోతే ఎక్కువ, ఫ్యామిలీలో ఒక్కసారి పోతే ఎక్కువ. ఒక 10 మంది నా ఇంట్లో ఫ్యామిలీ అనుకో, మా ఫాదర్ అంటే అన్నను ఎవరో ఒక్కరు పోతే ఎక్కువ. ఇప్పుడన్నా గట్టిగా నా మీరు చెప్తలేరు. అది ఆన్లైన్, సరే ఆన్లైన్ అన్న, బ్యాంకే మన ఇంట్లో ఉంది, చేతిలో ఉంది. ఒకప్పుడు అదే బ్యాంకే మన ఇంట్లో ఉంది. ఒకప్పుడు మనం పోయి అక్కడ వెళ్ళి ఒక అర్ధగంట నిలబడి వచ్చాక రాస్తే ఒక హాఫ్ అన్ అవర్ లైన్ నిలబడితే మనీ విత్డ్రా చేస్తాం. ఇప్పుడు సెకండ్ లో డ్రా చేస్తాం, సెకండ్ లో విత్డ్రా చేయొచ్చు, సెకండ్ లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరి నుంచి ఎక్కడైనా కంట్రీలు ఎక్కడున్నా పంపించుకోవచ్చు. ఓకే, అయితే దీన్ని బట్టి మనం అప్గ్రేడ్ కావాలి. ఓకే, మీరు కూడా ఫస్ట్ ఒక 20 ఏళ్ల క్రితం జిఏ పైపు థ్రెడ్డింగ్ ఎట్టి అవన్నీ చేస్తుండే. ఇప్పుడు ఒక జాయింట్ మీరు 10 సెకండ్లలో చేస్తారు. ఇప్పుడు బాలాపూర్ ప్లంబర్ ప్రెసిడెంట్ను నేను. నా పేరు నరేందరు. నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నెగిటివ్గా ఉంటున్నాను. నేను ఇక్కడ ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మేము చేసే వర్క్కు ప్రతి విధానంగా మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందట్లేదు. మాకు ప్రతి కంపెనీ వాళ్ళు ఏంటంటే మాకు సపోర్ట్ చేస్తున్నారు, మీటింగులు పెడుతున్నారు, వాళ్ళకు తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మాకు కంపెనీ వాళ్ళు సహకరిస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఎలాంటి సహకారం కూడా గవర్నమెంట్ నుంచి మాకు రావట్లేదు. కాబట్టి ఈ నియోజకవర్గంలో మేము మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న, మాకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న మేము భవన నిర్మాణ కార్మికులలో భాగంగా మేము కూడా ఉన్నాం. కాబట్టి మాకు గవర్నమెంట్ ఒక ఇన్సూరెన్స్ కానీ, మాకు ఒక ఆఫీస్కు సంబంధించిన స్థలం కానీ ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు. మాకు ఈ సందర్భంగా తెలియజేసేదంటే మాకు ఆఫీస్కు స్థలము మరియు భవన నిర్మాణం నిర్మించి మాకు సహాయ సహకారం గవర్నమెంట్ అందించాలని మేము కోరుకుంటున్నాం. ఎంసీఎల్ కంపెనీ తరఫు నుంచి వరల్డ్ ప్లంబింగ్ డే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళకు ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి నేను కంపెనీ ప్రెసిడెంట్గా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి తరఫు నుంచి ఎంసీఎల్ కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్లంబింగ్ వరల్డ్ డే సెలబ్రేషన్ జరిపించినటువంటి వెంకటరెడ్డి అన్న గారికి మా అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మార్చి 1వ తేదీన స్వస్తి హవచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు కొనసాగి మార్చి 11వ తేదీ రాత్రి శృంగార డోలోత్సవంతో ముగిశాయి. 11వ తేదీన రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా స్వామి అమ్మవారును నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో వివిధ రకాల పూలతో అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలోని ఉయ్యాలలో అధిష్టింపజేశారు ఆలయ అర్చకులు. ఉయ్యాలలో లక్ష్మీ నరసింహుడికి వివిధ నామ సంకీర్తనతో భక్తి గీతాలాపనలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వేద పారాయణాల నడుమ శృంగార డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. శ్రీ యాదాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాలు మహాఘనంగా జరిగి ముగిశాయి. అమృత వర్షమా, ఆధ్యాత్మిక వర్షమా అని అన్నట్లుగా భూనభోంతరాలన్నీ కూడా శబ్దబ్రహ్మమైపోయి మంత్రమయం జగత్ అని అన్నట్లుగా ఈ మహోత్సవాలు మహావైభవంగా జరిగాయి. ఇంత గొప్పగా జరిపించినటువంటి మా కార్యనిర్వహణాధికారు, వారిని ప్రోత్సహించినటువంటి దేవాదాయ శాఖ వారు అందరినీ ప్రోత్సహించి తెలంగాణ ప్రజలకు బంగారు గోపురాన్ని అందించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా అనేక ఆశీర్వచనాలు అందజేస్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప సునామీలాగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఈరోజు ప్రపంచ శాంతికై, విశ్వశాంతికై బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైనటువంటి అష్టోత్తర శత ఘటాభిషేకం, 108 కలశాలు, 108 దేవతలు, 108 వేద మంత్రాలతో 4 గంటల పాటు గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తులందరికీ కూడా శాంతి అభిషేకం జరిగింది. సాయంకాలం భువనగిరి మండలం వడపర్తి గ్రామంలోని వాగు చెరువు నుండి కాలువ ద్వారా మదీనా చెరువును నింపి రైతాంగానికి సాగునీరు, పశువులకు మేకలకు తాగునీరు అందించాలని ఎండిన వరి పంట పొలాలకు ఎకరానికి 30,000 ఇచ్చి కౌలు రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పోరుబాటులో భాగంగా భువనగిరి మండలం హన్మాపురం గ్రామంలో సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఎండిపోయిన మదీనా చెరువును, వరి పొలాలను రైతులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడారు. వడపర్తి గ్రామంలోని వాగు చెరువు నుండి కాలువ ద్వారా మదీనా చెరువును నింపితే ఎండిపోయిన బోర్లలో నీళ్లు వచ్చి వరి పంట పొలాలకు ఉపయోగపడుతుందని, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు తాగడానికి నీరు కూడా దొరుకుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఆ చెరువును నింపాలని, ఆవులకు, మేకలకు నీళ్లు తాగడానికి తోట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పాల్గొని మాట్లాడగా, శాఖ కార్యదర్శి మోట ఎల్లయ్య, సభ్యులు తోటకూరి గణేష్, తోటకూరి నాగరాజుతో పాటుగా రైతులు ఎర్రబోయిన అంజయ్య, ఎర్రబోయిన మల్లయ్య, ఎర్రబోయిన ఐలయ్య, వడ్లకొండ బాలరాజు, ఎర్రబోయిన నరసింహ, బండి నరసింహ, మౌడుగల అంజయ్య, నాయని బాలయ్య, దుర్గం సురేష్, దుర్గం శ్రీశైలం, ఎర్రబోయిన కిష్టయ్య, ఎర్రబోయిన మల్లయ్య, బుచ్చాల రాజు, గోమారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలోని మదీనా చెరువులో రైతులందరూ కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ చెరువు దాదాపు 99% నీరు లేక ఎండిపోయింది. ఈ చెరువు ఆధారంగా ఒక 7-8 గ్రామాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి సాగులోకి ఉంటుంది. ఈ చెరువు ఎండిపోవడం వల్ల బోరులు మొత్తం కూడా ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. దాని ద్వారా 300-400 ఎకరాల భూమి ఈ 7-8 గ్రామాల్లో ఇప్పటికే ఎండిపోయి రైతాంగము దిక్కుదోచని పరిస్థితులలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎండిపోయిన పొలాల విషయంలో ఇప్పటికే అనేక సంఘాలు, సిపిఎం పార్టీ ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ప్రభుత్వం కనీసం ఎండిపోయిన రైతాంగం దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు వచ్చి రైతులారా మీరు బాధపడకండి, మీరు పెట్టిన పెట్టుబడి గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, మేము మీకు అండగున్నామని చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు అనేటివి పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి ఉన్నది. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల మంద రోజు వేలాది మంది రైతులు ఇవాళ చనిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి చెరువులో నీళ్లు లేక పక్కనే మనకు బసాపురం ప్రాజెక్టు ఉన్నది, ఆ పక్కన కొండపోచమ్మ ఉన్నది, ఆ పక్కన మల్లన్న సాగర్ ఉన్నది. నీళ్లు వస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఆ నీళ్లను తీసుకొచ్చి వడపర్తి పక్కన ఉన్న
వాగు చెరువు ఇప్పటికే సిపిఎం పోరాట ఫలితంగా కొన్ని నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈ చెరువు మదీన చెరువు నిండితే ఈ మదీన చెరువు ద్వారా 1000 ఎకరాలు సాగు కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంలో తగిన బాధ్యత తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా అసెంబ్లీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతా ఉంది. 19 తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. పక్కన చాలా కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు ఉన్నది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కీలకమైన ప్రాజెక్టు ఈ 9-10 మండలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో శ్రీ వెంకటేశ్వరరావు ఫెర్టిలైజర్స్ మరియు దేవి ఫెర్టిలైజర్స్ ఓనర్ శ్రీ కోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు కోట వెంకటేశ్వరరావు, ఉర్మిళాదేవి గారి దంపతులు, వారి కుమారుడు కోడలు గౌతమ్ చంద్, సుష్మిత దంపతులు శివరామకృష్ణ క్షేత్ర పునర్నిర్మాణానికి 1,01,116 రూపాయల విరాళాన్ని శివరామకృష్ణ క్షేత్ర కమిటీ వారికి అందించారు. కోడూరులోని శివరామకృష్ణ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా భారీ బడ్జెట్తో పూర్తి గ్రానైట్తో నిర్మిస్తున్న శివరామకృష్ణ క్షేత్రానికి కోట వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు 1,01,116 రూపాయల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అన్నం వెంకట సుబ్బారావు, బూరగడ్డ హరినాథ్ బాబు, బడే భావన్ నారాయణ, జూపూడి సుభాష్ చంద్రబోస్, అన్నం శివశంకర్, అన్నం శివరామకృష్ణ, ఉల్లి రంగారావు, అన్నం సురేంద్రనాథ్, అన్నం సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు. కోట వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మన కోడూరు శివాలయం పూర్తి గ్రానైట్తో పునర్నిర్మించడానికి తమ వంతుగా 1,01,116 రూపాయలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కమిటీ సభ్యులు వారిని అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో సమస్యలో భాగంగా ఇంటి పన్నులు భారంగా మారాయని, మధ్య తరగతి గృహవాసులకు ఇంటి పన్ను భారంగా మారాయని, వాటిని తక్షణమే తగ్గించాలని, ఇందిరమ్మ కాలనీ వాగు కరకట్ట నిర్మాణం చేపట్టాలని, పల్లిపాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద శాశ్వత సైడ్ డ్రైనేజీ నిర్మించాలని, మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని, సత్రం బజార్ రోడ్డు డ్రైనేజీ పునరుద్ధరించాలని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని, మున్సిపాలిటీ పరిధిలో కరెంటు లైన్లకు మిడిల్ పోల్స్ ఏర్పాటు చేయాలి, పెండింగ్లో ఉన్న వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్లు మంజూరు చేయాలని, వైరా మున్సిపాలిటీ పరిధిలో ప్రధానమైన డ్రైనేజీ వెంటనే నిర్మించాలని, వైరా మండల పరిధిలోని సోమవారం గ్రామాల్లో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని, జర్నలిస్టులకు ఎన్ఎస్పీ క్వార్టర్స్ స్థలాన్ని కేటాయించాలని, అనేక సమస్యలపై వైరా మున్సిపాలిటీని ముట్టడించి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఎం ఆధ్వర్యంలో బూక్య వీరభద్రం, బొంతు రాంబాబు హెచ్చరించడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ వందల సంఖ్యలో ప్రజలు కూడా మున్సిపాలిటీ కార్యాలయాల ముందు ఆందోళనలు ఒకవైపున జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇవాళ మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మా మున్సిపాలిటీ పరిధిలో పేదలకి, ప్రజలకి, రైతు కూలీలకి, మహిళలకు వర్తించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాలు తీర్మానం చేయాలి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలందరికీ, భూమి లేని పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలని, పేదలకి 12,000 రూపాయల పథకాన్ని అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలు కూడా మనం చూస్తా ఉంటే ఇవాళ పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాలని, కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా వార్డు గ్రామ సభలో మీ అందరి పేర్లు కూడా నమోదయ్యాయని ప్రకటించారు తప్ప ఇప్పటికీ ఇల్లు వస్తుంది అనే గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ కూడా పారదీసి మట్టి తీసే పరిస్థితి మున్సిపాలిటీలో ఎక్కడ కనబడలేదు. మేము బ్రాహ్మణపల్లిలో తిరిగినా, శాంతినగర్ లో తిరిగినా, సుందరయ్య నగర్ లో తిరిగినా ఇవాళ ఏ కాలనీ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మురికిలోనే మురికి వాసనలో ప్రజలు జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి. వైరా మున్సిపాలిటీ ఇవాళ మురికి మున్సిపాలిటీగా మారింది. దీనికి ఇవాళ ప్రభుత్వం అధికారులే కారణం అని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి వెంటనే దీని మున్సిపాలిటీని శుభ్రత చేయించాల్సిన బాధ్యత వాళ్ళ మున్సిపాలిటీ అధికారులపై ఉందని డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఇవాళ రేషన్
హామీలన్నింటినీ అమలు చేయాలని, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అపరిచితంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, ప్రధానంగా ఈ పల్లిపాడు డబుల్ బెడ్రూమ్ దగ్గర వర్షం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళని షిఫ్టింగ్ చేయడం, తిరిగి ఆ డ్రైన్ పూర్తి చేయకపోవడం వల్ల వరదలు వస్తూ ఉన్నాయి. అట్లే మన వైరా పరిధిలో ఇందిరమ్మ కాలనీ దగ్గర కూడా సోమవారం చెరువు అలుగువారు పొంగి ఇల్లు మునిగిపోతా ఉన్నాయి. దానికి కరకట్ట నిర్మించాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం మాకు చెబుతున్నప్పటికీ పూర్తిగానేటువంటి పరిస్థితి. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల మధ్యలో లైన్ల కరెంటు విద్యుత్ స్తంభాలన్నీ లూజ్ అయ్యి కిందగా వాలి ఉన్నటువంటి పరిస్థితి. అట్లే కొత్తగా ఏర్పాటయ్యే మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటయ్యే ఇళ్లకి కరెంటు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైలు నుండి పరారైన పెండ్ర రమేష్ ను 2 బృందాల చేత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పట్టుకుని రిమాండ్లో ఉంచినట్లు జిల్లా సబ్ జైలు అధికారి జి వెంకటేశ్వరరావు అన్నారు. జైలు నుండి తప్పించుకున్న రమేష్ ఆంధ్రప్రదేశ్ చింతలపూడి మండలం ఎర్రగుంటపాలెం వద్ద మామిడి తోటలో పట్టుకున్నట్లు తెలిపారు. రమేష్ ను తిరిగి జైలుకు తీసుకొచ్చి విచారిస్తున్న జైలు అధికారులు జరిగిన విషయాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నామని, వారే శాఖపరమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. దాని మీద మీ ఎంక్వైరీ ఎంతవరకు? పెండా రమేష్ అనే అతను ఎస్కేప్ అయినప్పుడు మా బృందం మరియు పోలీసు బృందం వారిద్దరు కలిసి ఎక్స్ట్రా సిబ్బందితో కలిసేసి మేమంతా పరిసర ప్రాంతాలన్నీ అతను ఉన్నటువంటి వాళ్ళ అత్తగారి ఊరు కానీ వాళ్ళ ఊరు కానీ ఇటు పరిసర ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కలంతా కూడా తిరగడం జరిగింది. ఇంత గాలింపు చేసి అతన్ని చకచక్యంగా మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే తీసుకొచ్చి మళ్ళీ జైల్లో అన్ని వాళ్ళు కూర్చొని పెట్టేసాం. గోడ దూకి పారిపోయినాడు. అంటే అతను చేసేటువంటి అక్కడ లోపల క్లీనింగ్ అయి ఉంటాయి కదండి, వాటర్ పట్టేయడం అట్లాంటివన్నీ చేసేటప్పుడు ఆయన పారిపోయినాడు. సబ్జెక్ట్ ఉన్న ఖైదీని బయటకి తీసుకొచ్చి పని చేపిస్తున్నాక తను అధికారులు కళ్ళు కప్పి పారిపోయాడని చెప్పేసాం. అలాంటిది ఏం ఉండదండి. అధికారులు మాత్రం ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటారు. విజిలెన్స్ కానీ వాళ్ళు ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ వాళ్ళతో జాగ్రత్త. ఖైదీలు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గర కాపలానే ఉంటారు. కానీ ఖైదీలు పారిపోవడానికి ఎలాంటి మా వాళ్ళు అవకాశం ఇవ్వరు. ఇప్పుడు అలాంటి ఆ ఖైదీని తీసుకొచ్చి మీరు మళ్ళీ తిరిగి రిమాండ్ చేస్తారా? ఇప్పుడు రిమాండ్లోనే ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకొచ్చి రిమాండ్లోనే పెట్టున్నాము. జరిగిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ చర్యలు తీసుకోవడం అనేది మా పై అధికారులకు ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము వాట్సాప్లో మరియు అదేవిధంగా మెయిల్స్ ద్వారా ఫోన్ల ద్వారా తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియపరుస్తూ ఇక్కడ జరిగినటువంటి విషయాలు అన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. అధికారులు వారు దీన్ని పరిశీలించి జరగాల్సినటువంటి ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళ శాఖపరంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా కూడా పై అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. సబ్ నుంచి పారిపోయినటువంటి రిమాండ్ ఖైదీ ఏ నేరం చేసి మా జైలుకి రావడం జరిగింది? వాళ్ళ భార్య కేసు మీద వచ్చిండు అనమాట. దాంట్లో వాళ్ళ భార్య పెట్టింది. ఇప్పుడు మీకు ఎక్కడ దొరికాడు? చింతలపూడి మండలం ఎర్రగుంటపాలెం దగ్గర ఒక తోటలో దొరికాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 24 మంది లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పేద కుటుంబాలు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిరంతర ప్రక్రియగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పరుచూరి రవి, ఏర్ప శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, చీమల మురళి, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక బాధలున్నా కానీ ఎక్కడ మహిళలకి ఆటంకం కలగకూడదు. అది ఈ సంక్షేమ పథకాలు మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకూడదు. ఎన్నో కష్టాలు మనం షాదీ ముబారక్ గారు కానీ ఒక అమ్మాయిని పంపితే ఎన్ని కష్టాలు ఉంటాయో దాన్ని అందరికి ఆమోదగారు గతంలో ప్రతిపాదించిన దాన్ని ఈరోజు కూడా ప్రభుత్వం దాన్ని సమర్థించి బాగుంది పథకం. మహిళలకి ఒక మహిళని మనం అత్తవారికి పంపితే ఒక అమ్మాయిని ఎన్నో కష్టాలు అప్పులు చేసి అప్పుల బాధ నుంచి కోరుకోవాలంటే మనం ఎంతో తోడుగా ఉండాలి. గవర్నమెంట్ అండదండలతో ఈరోజు ఇస్తున్న ఈ సంక్షేమ పథకాలతో భాగంగా కళ్యాణ లక్ష్మి కూడా ఉండాలని, అలానే అనేక సంక్షేమ భాగాల్లో భాగంగా ఈరోజు
ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని దీవించుకుంటూ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేశారు, దీన్ని కంటిన్యూ చేయవలసిందిగా డీటీ గారిని ఆర్ఐ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పేదవాడి ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘవయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో తూర్పు లోకవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తూర్పు లోకారం ఎంపిక చేయగా 57 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు. మండలంలో అత్యంత వెనుకబడిన గ్రామ పంచాయతీ తూర్పు లోకారం అని గ్రామాన్ని అభివృద్ధి పరచడమే కోసమే ప్రాజెక్టుగా ఎంపిక చేశామని 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ఇంటి కల నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, జిల్లా మంత్రులు పొంగులేటికి, తుమ్మలకి గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని తెలిపారు. మొదటి విడతలో ఇండ్లు మంజూరు కాని వారు ఎవరూ అధైర్యపడవద్దని, రెండో విడత, మూడో విడతలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాయకులకి, మండల కాంగ్రెస్ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, తూర్పు లోకారం అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా ఈ సమావేశాన్ని కవర్ చేయడానికి చేసిన మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం. గత 10 సంవత్సరాల దొరల పాలనలో మనం ఎంతో విసిగిపోయి ఇక ఈ పాలన మాకొద్దు, ఒకరికి ఇల్లు రాలే, ఒకరికి ఉద్యోగం రాలే, ఎక్కడ ఒక అభివృద్ధి పని లేదు, ఉద్యోగస్తులకి టైంకి జీతాలు రావట్లేదు అని అన్ని విధాలుగా విసిగిపోయి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని మీరు ఎంత భరోసా ఉంచి ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో అదే విధంగా అందులో భాగంగానే మనకు కావాల్సిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. పూర్తిగా పడిపోయిన ఇల్లు కూడా ఉన్నాయి, వాటికి రాలేదు మేడం. సరే, నెక్స్ట్ వచ్చేవాటి సరే, ఏదైనా సరే మీరు తగ్గించి వాటిని కూడా పూర్తి చేస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సార్. కానీ నేను ఒక్కటే దేవుడు ప్రార్థిస్తున్నాను మేడం, వచ్చి నా భర్త నిలబడతాడు అనేసి ఆధారపడి నాకు ఇల్లు వచ్చినా ఒకసారి రాకపోయినా పర్లేదు అనేసి మేడం మీ మీద ఆధారపడ్డాను. నా భర్తను నిలబెట్టుకున్నాను మేడం. అందరినీ మీ అందరికీ ధన్యవాదాలు. 200 కోట్లతోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇవన్నీ, ఈ నిధులన్నీ మనకి వివిధ రూపాల్లో వస్తున్నాయి. ఎవరింటికి ఒకటేసారి 700 కోట్లు రాదు. అందరికీ అభివృద్ధి అనేది మన రోడ్ల రూపంలో, డ్రైనేజీల రూపంలో కానివ్వండి, అలాంటి వాటి వల్ల వస్తుంది. కాబట్టి వాటిని తీసుకురావడానికి మేడం గారు చేసేటువంటి కృషిలో 700 కోట్లని మనం సాధించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మనకి పిల్లలకి విద్య గురించి చూసుకుంటే మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇప్పుడు ఒకటి వస్తుంది 200 కోట్లతోటి. మరి అందులో అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో కూడా మన కాంగ్రెస్ గౌరవనీయులు మన సత్తుపల్లి శాసనసభ్యులు శ్రీమతి మట్టా రాఘవయ్య దయానంద్ గారు, అలాగే గౌరవ ఏజెన్సీ చైర్మన్ గారు, నాతో పాటు అధికారులు మరియు గ్రామ పెద్దలు, మహిళా మండలి మరియు పత్రికా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు మన కల్లూరు మండలంలో ఇంతకుముందు ఎంపీడీఓ గారు చెప్పినట్టు ప్రతిష్టాత్మకంగా మన ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన కొరకు. కాబట్టి ఈరోజు ఎల్వన్ కింద ఏఈ గారు చెప్పినట్లు 57 ఇండ్లు ఈ ఊరికి మంజూరైన L2, L3 కూడా అర్హత ఉన్నవి. వాటి స్టెప్ బై స్టెప్ వస్తే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ముందు పథకాలు దొరికేవి, లభించేవి. కానీ ఇది తూర్పు లోకారం అంటే చాలా చిన్న ఊరు. ఇక్కడ రియల్ కూడా చాలా మంది లబ్ధిదారులు అర్హులైన లబ్ధిదారులు మేడం. ఇల్లు మొత్తం దాదాపు మీరు ఇప్పుడు కడుతున్నారంటే కూడా ఇల్లు తీసేసి మరీ కడుతున్నారు మేడం. అంటే అంత తప్ప వేరే అవకాశం లేదు. ఇది మరి సార్ తమ దృష్టికి ఎట్లా వచ్చిందో కానీ చాలా అర్హత ఉంది. అంటే మండలంలో మొదటగా ఇదే గ్రామానికి మీరు కూడా మీ యొక్క మంచి కళ్ళను చూపుతూ మరి ఒక ఊర్లో మీరు ఈ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మరి ఊరు కూడా మనకు చాలా అదృష్టవంతులు. అంటే ఇంత మండలము 31 మండలాల్లో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శనం చేసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్తో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వేట ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి పాల్గొని వివిధ రంగాల్లో గొప్ప ప్రగతి సాధించిన మహిళలను సన్మానించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వేట ఫౌండర్ ఝాన్సీరెడ్డి మాట్లాడారు. మహిళలు పురుషుల కంటే తక్కువ కాకుండా అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, ఆడది అంటే అది శక్తి అని, ప్రతి మహిళ తన లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చామని, వాటిని ప్రజలకు అందేలా చూస్తున్నామని, మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని, వేటా ఫౌండేషన్ మహిళా అభివృద్ధికి కృషి చేస్తుందని, సమాజంలో మార్పు రావాలంటే మహిళల భాగస్వామ్యం పెరగాలని, అందుకు కుటుంబం సమాజం అందరూ సహకరించాలని, భవిష్యత్తులో మహిళలకు మరింత సహాయం చేయడానికి వేటా ఫౌండేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేట సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. తప్పనిసరిగా తగ్గుతుంది ఎక్కడో చోట, అది గుర్తుపెట్టుకొని కూడా మనం ప్రవర్తించాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఏ మహిళకి ఏ ఇబ్బంది ఖచ్చితంగా ముందుంటాని నేను అందరికీ కూడా మాటిస్తున్నా. అట్లనే నేను కూడా ఒక మహిళనే కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నా, మహిళ అందరూ చిన్న వయసు అని చెప్పి ఎవరు కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ అంచనా వేస్తే బొక్కబోర్లో పడ్డోళ్ళు అవుతారు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎక్కడ మన నియోజకవర్గానికి సంబంధించి ఏది కావాలన్నా కానీ కొట్లాడడానికి నేను ముందే ఉంటా, వెనక్కి పోను. మనం చెప్తున్నా, తక్కువ అంచనా ఇచ్చిన మటుకు బొక్కబోర్లో పడతారు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీ అందరు బిడ్డలాగా చేస్తాను. నేను ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యే అని ఎప్పుడు కూడా అనుకోను. మీ బిడ్డనో లేకపోతే మీ అక్కనో చెల్లనో అనుకునే నేను మీ అందరికీ కూడా ఇక్కడ ఉండి సేవని అందిస్తాను. మీ అందరికీ కూడా మాటిస్తూ కాదు, ఆడపురిని, మహిళని కాదు, మహిళా శక్తిని అనుకొని వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం మనకి మార్చి 8వ తారీఖు. మరి మార్చి 8వ తారీఖు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహిళా దినోత్సవాలు చాలా ఉండటం వల్ల మన అనుకోని కూడా ప్రీపోన్ చేసుకోవడం జరిగింది, పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు మన మహిళా దినోత్సవం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి మహిళలు అనేవాళ్ళు ఒక పురుషుడనే వాళ్ళకి మా లైఫ్ లో ప్రతి ఒక్క పాత్ర పోషించేదే ఒక మహిళ. ఆ మహిళ అనేది ఒక పురుషుడికి తల్లిగా కానీ, మరి అక్కగా కానీ, మరి పెద్ద అయిన తర్వాత చెల్ల అక్క ఇవ్వకుండా ఒక భార్యగా, ఒక అత్తగా, మరి ఎన్నో పోషాలు, ఎన్నో విధంగా మహిళ అనేది ఒక పురుషుడికి ఒక తోడు. మరి మహిళలు అనేవాళ్ళు మనం ఎంత దగ్గర నుంచి 1987 నుంచి మనం ఆ రోజుల్లోనే ఫస్ట్ టీచర్ని చూసాము. మరి ఎంతో విధంగా మన ఇందిరాగాంధీ గారిని ఒక మహిళ ఐరన్ లేడీ అని అంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో 1,116 రూపాయల విరాళం. ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వైరా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ ముట్టడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.